నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అంచనాలు చాలా దూరదృష్టితో కూడుకుని ఉంటాయి. సదరు ఆలోచనలు సామాన్యులు సాదాసీదా రాజకీయ నేతల అంచనాలకు అందనంత ఎత్తులో ఉంటాయని కూడా చెప్పాలి. ఈ విషయం ఇప్పటికే చాలా అంశాల్లో నిరూపితమైంది కూడా. తాజాగా రాజధాని అమరావతి విషయంలోనూ చంద్రబాబు ముందు చూపు ఏంటి అన్నది తేలిపోయింది. ఉత్తరాన విజయవాడ, దక్షిణాన గుంటూరు, ఈ రెండింటి మధ్యలో అమరావతి. భవిష్యత్తులో ఆ రెండు నగరాలను కలుపుకొని అమరావతి గ్రేటర్ అమరావతిగా ఎదిగి తీరుతుంది. ఈ అంచనాలతోనే నాడు అమరావతిని రాజధానిగా చంద్రబాబు ఎంపిక చేశారు. తాజాగా అమరావతిని విజయవాడ, గుంటూరులతో కలిపి గ్రేటర్ అమరావతి నిర్మాణం దిశగా చర్యలు చేపట్టాలని ఆయన అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఓవైపున అమరావతి నిర్మాణం జరుగుతూ ఉండగానే మరోవైపున గ్రేటర్ అమరావతికి రూపకల్పన జరుగుతోందన్నమాట. తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోవడానికి ముందే విజయవాడ, గుంటూరుల మధ్య దూరం అంతకంతకు తగ్గుతూ వచ్చింది. రియల్ ఎస్టేట్ ప్రభావం, చెన్నై, కోల్కతాలను కలుపుతూ సాగే ప్రధాన జాతీయ రహదారి ఈ రెండు నగరాల మధ్య దూరాన్ని తగ్గిస్తూ వచ్చింది. అయితే 2014లో అనూహ్యంగా తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోవడం, ఏపీ కనీసం రాజధానిని కూడా లేకుండానే నూతన ప్రస్థానాన్ని ప్రారంభించడం జరిగిపోయాయి. అసలే అప్పులు, ఆపై ఆదాయ వనరుల లేమి, పాలనా కేంద్రం లేకపోవడం తదితరాలన్నీ బేరీజు వేసుకున్న ఏపీ ప్రజలు పాలనలో సుదీర్ఘ అనుభవం కలిగిన చంద్రబాబు అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని భావించి టీడీపీకి ఓటేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసిన చంద్రబాబు విజయవాడ, గుంటూరుల మధ్య రాజధాని ఉంటే బాగుంటుందని తలచారు. చంద్రబాబు నిర్ణయాన్ని స్వాగతించిన అమరావతి రైతులు బంగారం పండే తమ భూములను రాజధాని నిర్మాణం కోసం త్యాగం చేశారు. రాజధాని కోసం తమ జీవనాధారమైన భూములను త్యాగం చేసిన రైతులకు రాజధాని నగరంలో కీలక భూమిక దక్కేలా చంద్రబాబు కీలక నిర్ణయాలే తీసుకున్నారు. ఇక రాజధాని అమరావతిలో పాలనకు అవసరమైన ప్రధాన భవన సముదాయాలతో పాటుగా నవ నగరాల పేరిట ఆయా రంగాలకు చెందిన 9 నగరాలను ఏర్పాటు చేసే దిశగా చంద్రబాబు సర్కార్ ఇదివరకే పగడ్బందీ ప్లాన్ రచించింది. అందులో భాగంగా ఇప్పటికీ ఆయా నగరాల కోసం బ్లూ ప్రింట్లు కూడా సిద్ధమైపోయాయి. నిధుల కొరత కారణంగా గత పాలనలో చంద్రబాబు రాజధాని నిర్మాణ పనులను అంతగా పరుగులు పెట్టించలేకపోయారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్నది తమ మిత్రపక్షమే కావడంతో నిధుల సమీకరణలో చంద్రబాబుకు మంచి సహకారం లభిస్తోంది. ఇటీవల అధికారం చేపట్టిన నెలల వ్యవధిలోనే రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధుల్లో ఏకంగా 26,000 కోట్లను చంద్రబాబు సర్కార్ సమకూర్చుకోగలిగింది. ఈ లెక్కన నిధుల కొరత అన్న సమస్య రాజధాని నిర్మాణానికి రాదనే చెప్పాలి. ఈ క్రమంలోనే ఓవైపున రాజధాని నిర్మాణం జరుగుతూ ఉండగానే అమరావతితో విజయవాడ, గుంటూరులను కలిపేసి గ్రేటర్ అమరావతి దిశగా ప్రణాళికలు సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు.